రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగే అభివృద్ధి క్రమంలో నా పూర్తి సహాయ సహకారాలు ఈ మున్సిపాలిటీకి ఉంటాయని కూడా మనం చేస్తున్నాను. తర్వాత ఇందిరమ్మ ఇల్లు రావాలంటే నేను ఇప్పుడు ఈ 15 మందిని వాళ్ళకి ఇన్ఛార్జ్గా పెట్టాం. వాళ్ళ ఆదేశం ప్రకారం వాళ్ళ సూచన ప్రకారమే ఇందిరమ్మ ఇల్లు రావడం జరుగుతుంది. రేషన్ కార్డు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, ప్రభుత్వ పథకాలు ఏం రావాలన్నా కూడా ఈ 15 మంది సూచన మేరకు నేను కలెక్టర్ గారికి సిఫారసు చేసి అన్ని విధాల ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మనం చేస్తా ఉన్నా. కనుక ఇంతకుముందు ఇక్కడ రాజ్యం వెళ్ళే వాళ్ళు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు, ఇక్కడ మంత్రులు ఉన్న వాళ్ళు మొత్తం బియ్యాన్ని దాదాపు 1 సంవత్సరం బియ్యం మొత్తం లూట్ చేసి కాకినాడ ఎయిర్పోర్ట్ పంపించుకున్నాం. అందుకని ఆ పుణ్యమాని ఇప్పుడు కొన్ని మిల్లులు ఇలా తిరుమల మూతపడ్డాయి. ఇసుక మాఫియా కోసం అనంతారాన్ని, అనంతపురాన్ని ఇంట్లో కలిపారు. కనుక నేను వచ్చినాక ఇసుక మాఫియా బంద్ అయిందాడ. కనుక నేను వచ్చిన తర్వాత జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినాం. నేను వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి చొరవతోని 200 కోట్ల రూపాయలతో ఇలా తొండల ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టడం జరిగింది. ఆ పని కూడా జరుగుతూ ఉంది. అతి తొందరలో హై స్కూల్ ప్రాంగణంలో జూనియర్ కాలేజ్ భవనం కూడా 5,80,00,000 రూపాయలతో హై స్కూల్ ప్రాంగణంలో జూనియర్ కాలేజ్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. కనుక దళిత బంధును ఎవరైతే నాకినరో ఆ మాదిగల పేరు మీద మొత్తం నాశనం చేసి అని 10 లక్షల శాంక్షన్ అయితే 10 లక్షల శాంక్షన్ మొత్తం దొంగలు ఊరు పంచుకున్నట్టు ఒకటి జిఎస్టీ అని పెట్టిండు. ఒకటి జిఎస్టీ అని పెట్టి గుడిసె కూడా లేదు, బంగ్లాలు కట్టుకుంటు. గుడిసె కూడా లేదు, ఇంటే పండుకుంటే స్థలం లేదు కానీ బంగ్లాలు కట్టుకుంటు. కనుక ఈ విధంగా దాదాపు 1100 యూనిట్లు ఆగం చేసి మొత్తం కూడా దళిత బంధువులు మొత్తం దగా చేసినారు. అందుకోసమనే తప్పకుండా దాని మీద కఠిన చర్యలు కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను నేను. కనుక ఇప్పటికైనా ఈ మున్సిపాలిటీని ముందు వరుసలో పెట్టి మా తరఫున కౌన్సిలర్లకు తెలిసిన అందరికీ కూడా నేను నిండుగా సహకారం చేసి ఈ మున్సిపాలిటీ ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం చేస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శాఖ వారి దగ్గరే ఉంది. వారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం సాగుతూ ఉంది. ఇప్పటికే నేను 15 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అన్నిటి కూడా మన ఫౌండేషన్ వేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు నిజంగా సుందరయ్య కాలనీ కానీ లేకపోతే జంగాల కాలనీ కానీ ఇవన్నీ కూడా పేద కాలనీలు ఉన్నాయి. అన్నిటి కూడా సరి చేసి వాటిని కూడా పునర్నిర్మాణం చేయాలని కూడా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. కనుక ఇక్కడ ఉన్న కౌన్సిల్ అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తానని కూడా మనకి అభ్యర్థులు కౌన్సిలర్ గెలవడం జరిగింది. 5వ వార్డు కౌన్సిలర్గా తిరుమని యాదగిరి గారికి, 6వ వార్డు కేశరి కవిత వెంకరెడ్డి గారికి, లక్ష్మణరెడ్డి గారికి, 7 బత్తుల సీన్ గారికి, 8 వెన్నెల అంజి గారికి, 9వ వార్డు కనబోయిన మల్లయ్య గారికి, గౌరవ ఓటమి పాలై అయినా కూడా పార్టీని అక్కడ నిలబెట్టిన గౌరవనీయులు మొదటివాడు సభ్యులు రాజు గారికి, రాజు రజని గారికి, 2వ వార్డు కడం మల్లయ్య గారికి, 3వ వార్డు కందుకూరు లక్ష్మయ్య గారికి, 4వ వార్డు పూలమ్మ ఉపేందర్ గారికి, 10వ వార్డు నరేంద్ర పవర్ గారికి, 11వ వార్డు దుంపల కృష్ణారెడ్డి గారికి. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.